వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ లెక్క తప్పిందా అంటే అది ఒక టైటిల్ పెట్టామను, అది ఒక టైటిల్ కాయిన్ చేసాం పవన్ కళ్యాణ్కి సంబంధించి. అండ్ దెన్ మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ రోజున వైసీపీ నేతలు స్వయంగా మాట్లాడుకుంటున్న మాట ఇది. ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డ టైటిల్ కాదు ఇది. నిన్నటికి నిన్న చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మండపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తోట త్రిమూర్తులు కూడా ఇదే అంశం మీద మాట్లాడారు. మేము వైసీపీ ఘోర ఓటమికి కారణాలు ఏంటి అని విశ్లేషించుకునే క్రమంలో ఈరోజు ఒక్క తోట త్రిమూర్తులే కాదు మిగతా నేతలు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ని మేము చాలా తక్కువగా అంచనా వేశామని చెప్తూ ఉన్నారు. అందుకే పవన్ ఫ్యాక్టర్ని లెక్కగట్టడంలో, పవన్ ఫ్యాక్టర్ని ఆయన ప్రభావాన్ని అంచనా వేయడంలో పూర్తి స్థాయిలో జగన్ అండ్ టీం, అదేవిధంగా ఐపాక్ టీం విఫలమైంది అని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే పవన్ విషయంలో ఎందుకు వైఎస్ఆర్సీపీలు గాడి తప్పారు? వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా డే 1 నుంచి కూడా పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన విషయం కానీ, ఆయన ఫ్యామిలీని వదిలిపెట్టకుండా, ఇంట్లో లేడీస్ని వదిలిపెట్టకుండా, ఆయన పిల్లల్ని వదిలిపెట్టకుండా, ఆఖరికి ఆయన వ్యక్తిగత విషయాలైన పెళ్లిళ్ళ వ్యవహారాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చి ఇంక్లూడింగ్ సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా మాట్లాడిన తీరు ఈ రోజున పూర్తిగా వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేసిందా అనే కంటే ఈరోజు పవన్ ఒక సైలెంట్ కిల్లర్ లాగా కింగ్ మేకర్గా మారిన తీరు మాత్రం వైఎస్ఆర్సీపీని మాత్రం డ్యామేజ్ చేసింది అన్నది వాస్తవం. అయితే అందుకని ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ కూడా కూటమి ప్రభావాన్ని లెక్కగట్టుకునే క్రమంలో తమ ఒక డిజాస్టర్గా తాము మిగిలిన క్రమంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని అంచనా వేయడంలో తాము ఎక్కడ విఫలమయ్యామని కూడా చర్చించుకుంటూ ఉన్నారు. చాలామంది వైసీపీ నేతలు ఈరోజు ఇద్దరు కలిసినా కూడా పవన్ కళ్యాణ్ గురించి, ఆయన జనసేన వెళ్ళి ఇన్షూర్ తీసుకొని మరీ టీడీపీతో పొత్తులు దిశగా అడుగులు వేసిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే చేతులు గాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు ఆ స్థాయిలో పవన్ ఫ్యాక్టర్ని అంచనా వేయలేకపోయినాం అని చెప్తున్నప్పటికీ కూడా బట్ దానికంటే కూడా వైఎస్ఆర్సీపీ నేతలు పవన్ ఫ్యాక్టర్ని అంచనా వేయటం కంటే కూడా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వాళ్ళు చేసిన చర్యలు అయితే ఉన్నాయో అవే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓటమి సగం డిజాస్టర్కి కారణమని మనం చెప్పుకోవాలి. మనం చూసినట్లయితే నిజంగానే పవన్ కళ్యాణ్ విషయంలో ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ అంతే వ్యవహరించింది. 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ పెడతాం జరిగింది. ఎన్నికలకు ముందు ఆ రోజు పోటీకి పెద్దగా సమయం లేని పరిస్థితుల్లో ఆయన ఆ రోజు ఎన్డీఏలో ఆల్రెడీ టీడీపీ జాయిన్ అయ్యి ఉంది. ఆ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. బట్ టీడీపీ అండ్ దెన్ ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చింది ఏపీలో, అండ్ దెన్ కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినారు, ప్రధాని ముఖ్యమంత్రులు అయి ఉన్నారు, మంత్రులను పంచుకున్న పవన్ కళ్యాణ్ మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ఆ రోజు పదవులకు దూరంగా ఉండిపోయారు. తన పార్టీని బిల్డ్ చేసుకునే క్రమంలో ఏ పదవిని ఆశించకుండా ఉండిపోయినారు. 2019 నాటికి ఆయన టీడీపీతో కూడా డిఫర్ అయి ఉన్నారు. అండ్ దెన్ ఆ పరిస్థితుల్లో సోలోగా ఫైట్కి వెళ్ళారు. బట్ సోలోగా ఫైట్ వెళ్తే ఆ టైంలో ఆయనకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ మిగిలింది. తాను పోటీ చేసిన 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జరిగింది. అంతేకాదు ఇక పార్టీ ఖాతాలో కేవలం ఒక రాజోల్ సీటు మాత్రమే కైవసం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ వరప్రసాద్ కూడా ఆ తర్వాత రోజుల్లో వైసీపీకి వెళ్ళడం జరిగింది. ఇక ఈ పరిణామాల తర్వాత కొన్ని రోజుల పాటు ఇక పవన్ కళ్యాణ్ కేంద్రంగా వైఎస్ఆర్సీపీ ఆయన్ని చాలా హ్యూమిలేట్ చేసింది. ఒక 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే 35 ఏళ్ల పాటు తాను సీఎం అవుతానని చెప్పే జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి కూడా ఒక వెండెట్టా పాలిటిక్స్ని తెర మీదకి తీసుకొచ్చారు. టీడీపీ అధినేతతో పాటు టీడీపీ శ్రేణుల్ని, నేతలను ఎలాగైతే హింసించారో పవన్ కళ్యాణ్ని అంతకంటే ఎక్కువగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేశారు, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేశారు, ఆయన వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ని టార్గెట్ చేశారు, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేశారు. ఏకంగా పూర్తి స్థాయిలో మనం చూడాలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని టార్గెట్ చేసుకుని వైఎస్ఆర్సీపీ టాప్ టు బాటమ్ నేతలంతా కూడా రాజకీయం చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ని ఆ స్థాయిలో తాము టార్గెట్ చేస్తున్నారు కాబట్టే కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత రాకుండా అదే స్థాయిలో చిరంజీవిని వాళ్ళు ప్యాంపర్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు, చిరంజీవిని ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే చేసేవాళ్ళు. అలా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ మాత్రం ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎంతవరకు తమను డ్యామేజ్ చేస్తుంది అనేది వాళ్ళు గమనించలేకపోయారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఇనిషియేటివ్ తీసుకొని టీడీపీతో జతకట్టిన తర్వాత కూడా మాటకు ముందు జగన్మోహన్ రెడ్డిని పోల్చుకుంటూ సింహం సింగిల్గా వస్తుందంటూ కూడా పందులే గుంపులుగా వస్తాయని ఒక సినిమా డైలాగును కూడా అనేక సార్లు మాట్లాడుతూ ఆయన హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ పవన్ కళ్యాణ్ ఈ విమర్శలను పక్కన పెట్టి ఎప్పుడు కూడా తన పొత్తులు కుదుర్చుకున్న తర్వాత పొత్తులకే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. బీజేపీ కోసం ఒక అడుగు వెనక్కి దగ్గరైనా కొన్ని సీట్లను కూడా త్యాగం చేశారు. తనకి 100% స్ట్రైక్ రేటే ముఖ్యమంటూ కూడా ఆయన మాట్లాడారు, సీట్లు తక్కువ తీసుకున్నా కూడా. అందుకే ఈరోజు 21 అవుట్ ఆఫ్ 21. ఇక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడ్డారో ఇక ముందుగానే పిఠాపురంలో ఆయనకు పోటీగా ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బట్ ఆయన పోటీకి ఒప్పుకోకపోవడంతో ఆ రోజు ఏకంగా గీతాన్ని అక్కడి నుంచి బరిలోకి దించడం జరిగింది. ఒక మహిళా అభ్యర్థిని ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ ఓడిస్తారు అనే ఒక అంచనాతో.
బట్ ముద్రగడను తీసుకొచ్చి డే 1 నుంచి కూడా ముద్రగడ రూపంలో పవన్ కళ్యాణ్కి అనేక రకాలుగా హ్యూమిలియేషన్ ఎదురైంది. పవన్ కళ్యాణ్ అక్కడ గెలిస్తే దాని పేరు కూడా మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అంటూ కూడా ఆయన సవాల్ చేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్కి ఏదైతే సేఫ్ గార్డ్ని నిలబడ్డ ఆయన కూతురు మీద కూడా ఆయన విమర్శలు చేశారు. ఆ స్థాయికి ముద్రగడ తన స్థాయి తగ్గించుకొని మరీ దిగజారని అనుకోవాలి. ఇక అంతేకాదు, ఇక జనసేన ఓట్లు ఎంతవరకు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనే విషయంలో కూడా వైసీపీ చాలా కన్ఫ్యూజన్లో ఉంది ముందు నుంచే కూడా. ఎంత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఒక వేదిక మీదకి వచ్చినా ఆ స్థాయిలో ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉండదు అనే అంచనాలు కట్టింది వైసీపీ. అందుకని మనం చూస్తే చాలా చోట్ల ఈ ఎక్స్పెరిమెంట్ని ఫ్లాప్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి క్లాస్ 1 అనే అంశాన్ని తీసుకొచ్చారు. చాలా చోట్ల కాపు సామాజిక వర్గ అభ్యర్థులు కూటమి నుంచి ఉంటే అక్కడ బీసీ అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ డే 1 నుంచి చాలా సంయమనంగా వ్యవహరించారు. ఆయన స్ట్రైక్ రేట్ బాగా ఉండాలి అని చెప్తూనే ఈరోజు 100% స్ట్రైక్ రేట్ సాధించడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. అందుకే ఈరోజు చూసినట్లయితే కూడా 21 అవుట్ ఆఫ్ 21 సీట్లు సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే సాధించిన పవన్ కళ్యాణ్. ఈరోజు ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అటు ఈస్ట్ అండ్ వెస్ట్లో మొత్తం సీట్లన్నీ కూడా కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారంటేనే, క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం జరిగిందంటేనే ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పనిచేసింది, ఏ స్థాయిలో జనసేన ఓట్లు టీడీపీకి, టీడీపీ ఓట్లు జనసేనకు ట్రాన్స్ఫర్ అయినాయో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఒక చిన్న విషయం గమనిస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రచారం చేసే చోట, జనసేన అభ్యర్థులు పోటీ చేసిన చోట టీడీపీ అధినేత ప్రచారం చేశారు. టీడీపీ పోటీ చేసిన చోట ముందుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అలా వాళ్ళిద్దరూ కూడా ఆ స్థాయిలో జతకట్టగలిగారు. గ్రౌండ్ లెవెల్కి కూడా అదే మెసేజ్ని తీసుకెళ్ళగలిగారు. అందుకే టికెట్లలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు బయటపడి రోడ్ల మీద పడి అరుచుకున్నో తిట్టుకున్నో తనుకున్న సందర్భాలు అయితే లేవనుకోవాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. ఇక అంతేకాదు, వర్మ లాంటి వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ కన్విన్స్ చేసిన విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడే 100% సక్సెస్ రేట్ అనుకోవాలి. అలా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ నిజంగా వైఎస్ఆర్సీపీ అంచనాలు వేయలేకపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసిన ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత చేయలేదని అంచనాలు వేస్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ ప్రభావం అంతంతే, కొంత మాత్రమే ఉంటుందని కూడా లెక్కలు కట్టారు. కానీ ఈరోజు చూసినట్లయితే టాప్ టు బాటం ఆయన కవ్వించే ప్రయత్నం చేశారు, ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశారు ఎన్ని రకాలుగా. ముందు ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద విరుచుకుపడ్డా దాదాపు ఒక 6 నెలల పాటు పొద్దులు కుదుర్చుకున్న తర్వాత చాలా సంయమనం పాటిస్తూ సైలెంట్ కిల్లర్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళారు. అందుకే ఈరోజు ఆ స్థాయిలో రిజల్ట్. అందుకే వైసీపీ నేతలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని, పవన్ కళ్యాణ్ టీడీపీతో జతకడితే వచ్చే అంచనాల్ని ఏదైతే మేము ముందుగా విశ్లేషించడంలో మేము ఫెయిల్ అయ్యామంటూ కూడా నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఎక్కడైతే, అందుకే ఆ డైలాగ్ కూడా త్రివిక్రమ్ డైలాగ్ ఏదైతే ఉందో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనేది కేవలం దాన్ని ప్రూవ్ చేసుకున్నందువల్లే పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ స్థాయిలో సక్సెస్ కొట్టారనుకోవాలి. కింగ్ మేకర్గా వైసీపీని ఈరోజు కూటమి ఓడించడంలో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అనడంలో కూడా ఎలాంటి ఆలోచన లేకుండా మనం చెప్పుకోవచ్చు. సో పవన్ ఫ్యాక్టర్ని అంచనా చేయడంలో వైసీపీ ఫెయిల్ అయింది. ఎక్కడ అంటే ఆయన ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనే కన్నా పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా తాము హ్యూమిలియేట్ చేసిన తీరే ఆ క్యాడర్లో ఒక కసిని పెంచింది అన్నది వాస్తవం కూడా. అందుకే ఈ రోజున ఎండ్ వరకు కూడా, రేపు ఉదయం ఎలక్షన్ అన్నా కూడా ఈ రోజు కూడా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేదాకా కూడా టార్గెట్ చేసి ఆయన పదే వెంటాడిన తీరు ఆ క్యాడర్లోనే కాదు సాధారణంగా చూసే తటస్థులకు కూడా అసహ్యాన్ని కలిగించేలా చేసింది. అదే ఈరోజు 100% స్ట్రైక్ రేట్ని పవన్ కళ్యాణ్కి సాధించి పెట్టిందని మనం అనుకోవాలి. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్నే కాదు, తాము ఏ స్థాయికి వెళ్తున్నామన్న ఫ్యాక్టర్ అంచనా చేయడంలో కూడా వైసీపీ ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.